నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. వరుస చైన్ స్నాచింగ్లు, బైక్లు దొంగతనాలకు పాల్పడుతున్న 6 ముఠా సభ్యులను పట్టుకున్న ఆర్మూర్ పోలీసులు. 12 తులాల బంగారం, ద్విచక్ర వాహనం, ట్రాక్టర్ స్వాధీనం. మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య వెల్లడి. రోడ్లపై ఉన్న వరి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్కు విన్నవించిన రైతు సంఘాల సభ్యులు. జూన్ 2న యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడి. ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను సందర్శించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో సిపి సాయి చైతన్య మీడియా సమావేశాన్ని నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ ఆర్మూర్తో పాటు ముప్కాల్, బైన్సా, మెట్పల్లి, చక్రన్పల్లి మండలాల్లో దొంగతనాలకు పాల్పడ్డ నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 12 తులాల బంగారు ఆభరణాలు, 2 బైకులు, 1 ట్రాక్టర్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన శ్రీనివాస్ సాహెబ్, గోరె కేశవ్, బాలాజీ, శ్రీనివాస్, రాజు, అప్పారావు, విజయ్ బాబులని నిర్మల్ జిల్లా మంజులాపూర్ గ్రామానికి వచ్చి కూలి పని చేసుకుంటూ కూలీ డబ్బులు సరిపోక దొంగతనాలకు అలవాటు పడి ఆటోలో వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసుకొని మెడలో ఉన్న బంగారు చైన్లను దొంగిలించేవారని తెలిపారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో సిఐ సత్యనారాయణ, రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ రజనీకాంత్, క్రైమ్ పార్టీ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి 15వ తేదీన పెర్కిట్ బైపాస్ రోడ్డు వద్ద నిందితులను అరెస్టు చేసి విచారించి వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, బైకులు, ట్రాక్టర్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. పరారీలో ఉన్న ఇద్దరిని సైతం పట్టుకుంటామని పేర్కొన్నారు. దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన ఏసీపీ, సిఐ, ఎస్ఐలను, ఐడి పార్టీ సిబ్బందిని ఆయన అభినందించి రివార్డును అందించారు. వర్ష చైన్ స్నాచింగ్ చేసే ఒక గ్యాంగ్ పట్టుకుంది. 5 అక్యూర్స్ ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో శ్రీనివాస్ సాహెబ్, రావు కిట్వేట్, గోరే కేశవ్, సురేష్, గుర్బాజీ, బాలాజీ, ఇర్లేవాడ్, రాజు, అప్పల్ రావు, వీళ్ళందరూ విజయ్, వీళ్ళందరూ మహారాష్ట్ర వాళ్ళు. దాంట్లో ఇంకొక అక్యూర్ ఎల్సిటి శ్రీనివాస్ అతను నిర్మల్ జిల్లాకు సంబంధించారు. అందులో కాకుండా ఇంకా 2 మిస్సింగ్ అబ్స్కాండింగ్ ఉన్నారు. దాని విజయ్ అండ్ దండేవాడ్ బాబు. వాటి గురించి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. రీసెంట్ గా మనం వరుసగా చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ జరగడం జరిగింది. దాని గురించి ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి వర్కౌట్ చేస్తుంటే ఇవాళ మార్నింగ్ మెడికల్ చెకింగ్ లో అనుమానాస్పదంగా కొంతమంది కనబడుతుంటే వాళ్ళు చెకింగ్ చేస్తుంటే మనకి అక్యూజ్ పట్టుకోవడం, వాళ్ళని పట్టుకుని విచారిస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఒక 12 తులాల బంగారం కనబడేసరికి డౌట్ వచ్చి విచారణ స్టార్ట్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ 5 ఎవరైతే పట్టుకున్నారు వీళ్ళకి విశాలకు అలవాటు పడిపోయి వాళ్ళు యాక్చువల్లీ మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడ ఉండి నిర్మల్లో మంజులా నగర్ అనే జిల్లా మంజులాపూర్ అనే గ్రామంలో పనిచేస్తా ఉన్నారు రీసెంట్ గా. అయితే జలసాలకు అలవాటు పడి ఈసీ మనీ కోసం దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు. దొంగతనాలకి వీళ్ళ ఆల్రెడీ వీళ్ళ దగ్గర హోండా షైన్ బైక్ ను బుల్లెట్ బైక్ ఉంది. దాంతో పాటు ఇంకో స్ప్లెండర్ బైక్ ను బుల్లెట్ బైక్ ఉంటే ఇంకొక దొంగతనం చేసిన హోండా షైన్ బైక్ ను వాడుకుని ఎవరైతే లేడీస్ ఆటోలో వెనకాల ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ మెడలోంచి గొలుసులు లాక్కోవడం వీళ్ళ యొక్క మోడస్ ఆపరండి. ఆ విధంగా మొత్తం ఆర్మూర్ ఏరియాలో 2, ముక్కాల్లో 1, సారంగపూర్ మండలం అక్కడ 2, బైన్సా మండలంలో 1, పల్లి జగిత్యాల జిల్లాలో అక్కడ కూడా 1, జక్రాన్పల్లి మండలంలో ఒకసారి అటెంప్ట్ చేశారు. కానీ ఒక ట్రాక్టర్ కూడా దొంగతనం చేశారు. తర్వాత వరుస దొంగతనాలు అయిన తర్వాత మన వెహికల్ చెకింగ్ అయినా ఎక్కువ అయ్యేసరికి ఇక్కడ నుంచి వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని మహారాష్ట్రలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ మన ఏరియాలోకి రావడానికి ట్రై చేస్తుంటే మనం వెహికల్ చెకింగ్ లో పట్టుకోవడం జరిగింది. కానీ వీళ్ళు పట్టుకోవడంలో మన ఆర్మూర్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు, తర్వాత ఆర్మూర్ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి గారు, అట్లాంటి ముక్కాల్ ఎస్ఐ రజనీకాంత్ గారు, తర్వాత క్రైమ్ టీము అందరూ కష్టపడి ఏసీపీ గారి ఆధ్వర్యంలో, వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో కంటిన్యూస్ ఎఫర్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళు మనం చూడొచ్చు 12.2 తులాస్ ఆఫ్ గోల్డ్ రికవర్ చేసాం. తర్వాత ట్రాక్టర్ రికవర్ చేసాం. వాళ్ళ దగ్గర 2 బైక్స్ కూడా ఏవైతే దొంగతనాల కోసం వాడారో ఆ బైక్ కూడా రికవర్ చేసాం. మొత్తం ప్రాపర్టీ వర్త్ 18 లక్షల వరకు ప్రాపర్టీ మనం వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో కరిక్యులం అండ్ థెరపిక్ స్ట్రాటజీస్ ఫర్ CWSET అంశంపై 5 రోజుల శిక్షణ తరగతులు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా శిక్షణ తరగతులను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి బోధనా సామర్థ్యాలను మెరుగుపరిచే దిశగా ఉపాధ్యాయులకు తర్ఫీదు ఇస్తున్న తీరును పరిశీలించారు. ప్రత్యేకించి గణితం, ఆంగ్లం బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తున్న అంశాల గురించి స్టేట్ రిసోర్స్ పర్సన్స్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఆకట్టుకునే విధంగా పాఠాలను ఎలా బోధించాలి, అభ్యసన సామర్థ్యాలను ఎలా పెంపొందించాలి అనే దానిపై అందిస్తున్న శిక్షణను కలెక్టర్ ఆయా తరగతి గదులను సందర్శించి నిశితంగా పరిశీలన జరిపారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల గురించి స్టేట్ రిసోర్స్ పర్సన్స్ను అవగాహన కల్పించారు. శిక్షణ తరగతులను చక్కగా ఆకలింపు చేసుకొని నేర్చుకున్న అంశాలను తరగతి గదులలో పాటిస్తూ విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను బోధించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధ్యాయులకు హితవు పలికారు. విద్యార్థులను తమ సొంత బిడ్డల్లాగా భావిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ఇతర అధికారులు ఉన్నారు. రోడ్లపై పడి ఉన్న వరి ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం సభ్యులు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఐయూకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి దేవరాములు మాట్లాడుతూ ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 45 రోజులుగా రోడ్లపై కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయని, వర్షానికి నానుతూ ఎండకు ఎండుతూ దర్శనమిస్తున్నాయని అన్నారు. జిల్లా కలెక్టర్ యుద్ధ ప్రాతిపాదికన రైస్ మిల్లర్లతో మాట్లాడి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. అకాల వర్షాలతో వరి ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా అధికార యంత్రాంగం రైతులను ఆదుకోవాలని కోరారు. జకరన్పల్లి మండల పరిధిలో పుప్పాలపల్లి గ్రామంలో అవినీతికి పాల్పడ్డ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్, కార్యదర్శి బాబన్న, నాయకులు తదితరులు ఉన్నారు. ఏదైతే ఉపాధి హామీ పనుల మీద సామాజిక తనిఖీ జరిగింది. సామాజిక తనిఖీలో దుబాయ్లో ఉన్న వాళ్ళు, స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న వాళ్ళు, కిరాణా షాప్ నడుపుకుంటున్న వాళ్ళు, వాళ్ళ పేరు మీద అటెండెన్స్ వేయించుకున్న ఇన్ఛార్జి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి ఎంపీడీఓ గారికి కంప్లైంట్ చేస్తాం. ఇలా జిల్లా కలెక్టర్ గారికి వచ్చాం. అట్లాగే డిఆర్డీ అధికారులను కలిస్తే ఎమ్మెల్యే గారు చెప్పారని చెప్పేసి స్వయంగా మాకు చెప్పడం విచారకరం. ఎమ్మెల్యే గారికి డిఆర్డీఏలో ఏదైతే ఉపాధి హామీలో జరుగుతున్న అన్యాయాన్ని సమర్థించడం అంటే ఇది అన్యాయం అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు ఆలోచించాలని చెప్పేసి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అందులో వాస్తవం ఉందా లేదా, తప్పు జరిగిందా లేదా, అట్లాగే పనిచేసే వాళ్ళకేమో చేసిన వాళ్ళకేమో తక్కువ హాజరు వేశారు, అసలు లేని వాళ్ళకి హాజరు వేసి డబ్బులు ఆమె తీసుకోవడంలో మీరు ఎట్లా సమర్థిస్తారని ఎమ్మెల్యే గారిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విషయాన్ని చేస్తూ ఆ మేటి పైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ నూతన మర్కజ్ కమిటీ సభ్యులు ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మర్కజ్ కమిటీకి ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, మర్కజ్ కమిటీ సభ్యులు సైతం అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మర్కజ్ కమిటీ అధ్యక్షుడు అజీం, సభ్యులు తదితరులు ఉన్నారు. మే 20వ తేదీన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వామపక్ష కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో వామపక్ష కార్మిక సంఘాల నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు సాయిలు, వెంకటేష్, సూర్య శివాజీలు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఉడిగం చేస్తూ అదానీ, అంబానీల ఆస్తులు పెంచుతుందని విమర్శించారు. రైతులు, కార్మికులు తీసుకున్న రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో రోడ్డుపాలవుతున్నారని, కేంద్రం మాత్రం కార్పొరేట్ కంపెనీలకు రుణాలు మాఫీ చేస్తుందని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ పేద, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారాన్ని కేంద్రం పెడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాన్ని ఖండిస్తూ మే 20వ తేదీన సార్వత్రిక సమ్మెలో ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు ఎల్లయ్య, శ్రీను, భూమన్న, రమేష్ తదితరులు ఉన్నారు. ఇవాళ కార్మికులు కానీ, పేద ప్రజలకు కానీ అందాల్సినటువంటి సబ్సిడీలు కానీ, అందాల్సినటువంటి వాటన్నిటిని కూడా పక్కదారి పట్టించే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడు. ప్రధానంగా ధరలన్నీ కూడా పెంచేస్తా ఉన్నాడు. పెట్టుబడిదారులకు లాభాలు తీసుకొస్తా ఉన్నాడు. కాబట్టి ధరలు అన్ని రంగాల మీద కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని ఇవాళ ఎల్ఐసి కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ ఇటువంటి సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు చేస్తా ఉన్నాడు. ఈ ప్రైవేటీకరణను ఆపాలని చెప్పేసి, కార్మికుల కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి, కార్మికుల 44 కోట్ల ఉన్నటువంటి కార్మిక చట్టాలను 4 కోట్లుగా మార్చి ఇలా బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇలా ప్రైవేటీకరణ ఇలా చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇందులో భాగంగా ఇలా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పనేసి కోరుతూ, అలాగే కార్మికులకు ఇలా యూనియన్లు పెట్టుకునే కనీస వసతులు కూడా కల్పించడంలో పూర్తిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ఇలా దేశవ్యాప్తంగా కార్మికులు ఇలా కన్నెర్ర చేసి ఇలా సార్వత్రిక సమ్మెకు అన్ని రంగాల వామపక్ష కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. జీఎస్టీ బీడీ పరిశ్రమ నడపకుండా
జరుగుతున్నది. కార్మికులకు పెన్షన్లు లేవు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం లేదు. కనీసం 26,000 రూపాయల వేతనాలు ఇవ్వడం లేదు. అనేక రంగాలు అసమానతలు ఉన్నాయి కాబట్టి అందరికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టుల ప్రకారం జీతాలు ఇవ్వాలని, పర్మనెంట్ చేయాలని, పిఎఫ్ ఇవ్వాలని, ఈఎస్ఐ ఇవ్వాలని అనేక సమస్యల మీద డిమాండ్ల మీద ఈ నెల 20వ తారీఖు నాడు జరగబోతున్నటువంటి సమ్మెలో కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతు కూలీలు, ప్రజలందరూ పాల్గొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి ప్రకటించింది. తెలంగాణ సారస్వత పరిషత్లో జరగనున్న ఈ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్లను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ జీవనశైలి విశిష్టతను చాటి చెప్పడంతో పాటు యువతలో సాహితీ స్పృహను, చైతన్యాన్ని పెంపొందించడానికి యువ కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ తాత్వికతను, చారిత్రక నేపథ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, సభ్రతృత్వాన్ని, సహనశీలతను, సమగ్రతను, సమాజంలో ఉండే సమిష్టితత్వాన్ని ప్రతిబింబించేలా యువ కవులు తమ కళలకు పదును పెట్టాలని కవిత పిలుపునిచ్చారు. పాల్గొనదలిచిన కవులు, కవయిత్రులు 35 ఏళ్లలోపు అయి ఉండాలని, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూలలో కవితలు వినిపించవచ్చునని నమోదు చేయించుకోవడానికి కవులు తమ వివరాలతో ఈ నెల 26 లోపు మెయిల్ చేయాలని తెలిపారు. మే 20వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో సార్వత్రిక సమ్మె పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల వాగ్దానాలను విస్మరించి కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భూమన్న, ఉపాధ్యక్షులు సూర్యశివాజీ, మల్లికార్జున్, సహాయ కార్యదర్శులు శివకుమార్, గంగాధర్, కోశాధికారి పోషెట్టి, నాయకులు తదితరులు ఉన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకు మరణ శాసనం విధించాయి. కాబట్టి వెంటనే ఈ 4 లేబర్ కోడ్లను విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మే 20 సార్వత్రిక సమ్మె యొక్క పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులు కానీ, అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ పర్మనెంట్ చేయాలని చెప్పి, అట్లాగే పంచాయతీ, మున్సిపాలు, అట్లాగే హాస్టళ్ళు, లేకపోతే అంగన్వాడీ అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాల గుర్తించి వారికి కనీస వేతనం 26,000 తక్కువ ఇవ్వాలని చెప్పి, అట్లాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మే 20 జరిగినటువంటి సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు, అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలి. ఈ ప్రభుత్వ రంగ సంస్థల అమ్మేయడాన్ని వ్యతిరేకించాలి. నరేంద్ర మోడీ యొక్క ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేసి కార్మికుల ఐక్యతను చాటి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మే 20న పెద్ద ఎత్తున కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. భీమ్గల్ మండలం బెజ్జూర గ్రామంలోని బెజ్జ మహాదేవి ఆలయంలో ఆలయ ధర్మకర్త వేముగంటి రాజేశ్వర్ ఆహ్వానం మేరకు ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కంకనాల రాజేశ్వర్ సందర్శించారు. ఆలయం సందర్శనాంతరం గుడిలో ఒక మూలన పెట్టి ఉన్న 2 బ్యాడ్జీలను కనుగొన్నాడు. వాటి ఛాయాచిత్రాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం రాష్ట్ర కన్వీనర్ శ్రీ రామరాజు హరగోపాల్కు చిత్రాలను పంపడంతో వాటి గురించి సమాచారాన్ని వెతికి వివరించారు. ఇటాలియన్ సైన్యంలోని కెప్టెన్ల బ్యాడ్జీలని, అందులో ఇటాలియన్ కొలోనియల్ హెల్మెట్, రెండవదిగా ఇటాలియన్ ఆర్మీ కవల్రీ క్యాప్ బ్యాడ్జ్గా గుర్తించారు. ఈ సందర్భంగా కంకనాల రాజేశ్వర్ మాట్లాడుతూ 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఈ బ్యాడ్జీలను అప్పటి సైనికులు ధరించేవారని అన్నారు. ఈ బ్యాడ్జీలు ఈ గుడిలోకి ఎలా వచ్చాయో తెలియటం లేదని, కానీ గుడిలో భద్రపరచడం వల్లనే వీటి గురించి తెలుసుకునే అవకాశం లభించిందని, ఈ బ్యాడ్జీలను తెలంగాణ వారసత్వ శాఖ వారు మ్యూజియంలో భద్రపరచాలని స్థానికులు కోరుతున్నారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కిసాన్ నగర్లోని ఆర్పి పటేల్ బీడీ కంపెనీలో మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మికులు కొట్లాడి 8 గంటల పనిదినాన్ని సాధించుకోవడం జరిగిందని, దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 గంటల పనిదినాన్ని అమలు చేయడం సరైంది కాదని, కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో కార్మికులు సాధించుకున్నటువంటి 44 చట్టాలను మోడీ ప్రభుత్వం 15 చట్టాలను తీసివేసి 26 చట్టాలను 4 కోడ్స్గా తీసుకొచ్చి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిఖిల్, అజయ్ కుమార్, నారాయణ, దశరథ్, భీమయ్య, ప్రసాద్, దర్శన్ తదితరులు ఉన్నారు. రైతుల వ్యతిరేక చట్టాల మీద
రద్దు చేయాలని చెప్పేసి పోరాటం చేస్తే 750 మంది చనిపోయినా వాళ్ళు భయపడకుండా వాటిని రద్దు చేసే వరకు మా పోరాటం కొనసాగిస్తామని కొనసాగిస్తే నామమాత్రంగా వాటిని రద్దు చేస్తున్నా అని చెప్పేసిండు. మళ్ళా సీసా కొత్తది సార పాతదనే రకంగా జాతీయ మార్కెట్ కమిటీ అని జాతీయ మార్కెట్ సిఫారసు అని పెట్టి ఇవాళ వాటిని మళ్ళా అందుకే తీసుకొచ్చే పద్ధతిలో తీసుకొస్తున్నాడు. ఒక దిక్కు రైతు వ్యతిరేకి, ఇంకో దిక్కు కార్మిక వ్యతిరేకి, అట్లాగే నిరుద్యోగులైనటువంటి యువకుల్ని కోట్లాది మందికి పనులు చూపిస్తా అని చెప్పిండు. ఒక్కరికి కూడా పని చూపించింది లేదు, ప్రయోజనం చేసింది లేదు. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ అన్నమో రామచంద్ర అనే పద్ధతులలో వ్యవహారం. కాళేశ్వరంలో నేటి నుంచి అంగరంగ వైభవంగా సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 26 వరకు సరస్వతి నది పుష్కరాలు కొనసాగుతున్నాయి. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ తొలిసారి సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. రోజుకు 1,00,000 నుంచి 1,50,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రతిరోజు సరస్వతి ఘాట్లో సాయంత్రం 6:45 నుంచి 7:35 వరకు సరస్వతి నవరాత్ర మాలహారతి ఉంటుంది. దీంతో పాటు కళా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులు రుసుము చెల్లించి బస చేసేందుకు వీలుగా తాత్కాలికంగా టెంట్ సిటీని నిర్మించారు. పుష్కరాల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం 35 కోట్లు కేటాయించింది. తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణ, ఘాట్ల నిర్మాణం, రహదారి మరమ్మతులు, పార్కింగ్ తదితర ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. గురువారం సాయంత్రం 4:30 సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కాళేశ్వరంకు చేరుకుని పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం సరస్వతి నదికి ఇచ్చే ప్రత్యేక హారతిలో పాల్గొన్నారు. అక్కడే ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని ప్రారంభించారు. కాళేశ్వర క్షేత్రంలో నిర్వహిస్తున్న పుష్కరాల్లో పాల్గొన్న తొలి సీఎం రేవంత్ రెడ్డి కావడం విశేషం. దేశంలో సెన్సెక్స్ పతనంలో ప్రారంభమైంది. దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. బ్లూ చీఫ్ స్టాక్స్ ఆసియా మార్కెట్లలో ప్రతికూల పవనాల నేపథ్యంలో నష్టాల్లో మొదలయ్యాయి. 30 షేర్ల బీఎస్సీ బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ ప్రారంభం ట్రేడింగ్లో 106.78 పాయింట్లు పతనమై 21,223.78 పాయింట్లకు చేరుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 38.45 పాయింట్లు తగ్గి 26,628.45 పాయింట్లకు చేరుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 280.95 పాయింట్లు తగ్గి 81,049.61 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 58.85 పాయింట్ల తగ్గింది 24,608.5 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. కాళేశ్వరం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తాజాగా రేవంత్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ ముఖ్య నేత మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలేనని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని కామెంట్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పై నిందలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ 18 నెలల్లో 18 ఎకరాలకైనా నీళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇరిగేషన్ శాఖలో తాము ఉద్యోగాలు ఇచ్చినట్లుగా నిరూపిస్తే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు విషయంలో రేవంత్ది గోబెల్స్ ప్రచారమని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాటికి ఎస్ఎల్బీసీకి 3,900 కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. ఏపీ ప్రభుత్వానికి సీఎం పూర్తిగా దాసోహమై వాళ్లకు విచ్చలవిడిగా నీళ్లు వదులుతున్నారని ధ్వజమెత్తారు. ప్రపంచంలోనే పాకిస్తాన్ దేశానికి ఎవరైనా అప్పు ఇస్తున్నారు గానీ రేవంత్ రెడ్డికి అప్పు ఇవ్వకపోవడానికి కారణం ఏంటని ప్రభుత్వమే ఆలోచన చేయాలని హరీష్ రావు అన్నారు. సిద్దిపేటకు చెందిన ఓ వ్యక్తి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి నాణ్యమైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించి వారికి అండగా నిలిచారు. క్యాన్సర్ బారిన పడిన వ్యక్తి చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందించి బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. సిద్దిపేటకు చెందిన సిరిసిల్ల సాయి చరణ్ 35 సంవత్సరాలు అక్యూట్ మైలైడ్ లుకేమియా బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆయనకు భార్య లక్ష్మీ ప్రసన్న, కుమార్తెలు లక్ష్మీ సుజగ్న 6 సంవత్సరాలు, స్మాయ 2 నెలలు, తల్లిదండ్రులు రాము, సునీత ఉన్నారు. ఇంటికి ఆధారమైన సాయి చరణ్ క్యాన్సర్ బారిన పడడంతో అతని చికిత్సకు కుటుంబ సభ్యులు సిద్దిపేట మండలం ఎన్సాన్పల్లిలోని తమ ఇంటిని విక్రయించారు. అయినప్పటికీ చికిత్సకు అవసరమైనంత డబ్బులు సరిపోకపోవడంతో వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గతంలో కలిసి తమ ఇబ్బందులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
చలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయి చరణ్ చికిత్సకు 5 లక్షలు మంజూరు చేశారు. దాంతో హైదరాబాద్ బసవతారక క్యాన్సర్ ఆసుపత్రిలో సాయి చరణ్కు స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ పూర్తయింది. చికిత్సకు అదనంగా వ్యయమైన మరో 7 లక్షలను సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఆ మొత్తాన్ని అధికారులు అందజేశారు. చికిత్స చేయించుకున్న సాయి చరణ్ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ధైర్యంగా ఉండాలని సీఎం సాయి చరణ్కు సూచించారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేసే విధంగా అధికార యంత్రాంగం పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు అనుసరించాల్సిన కార్యాచరణపై ముఖ్యమంత్రి జలసౌధాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తక్కువ ఖర్చుతో పూర్తి అయ్యే ప్రాజెక్టుల పనులను వేగంగా చేపట్టాలని సూచించారు. కృష్ణా బేసిస్లో ప్రాధాన్యతను ఎంచుకున్న ప్రాజెక్టులకు అవసరమైన నిధులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. భూసేకరణ వేగంగా పూర్తయ్యేందుకు రెవెన్యూ విభాగంతోనూ సమన్వయం చేసుకోవాలని, స్పెషల్ ఆఫీసర్ల పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జైపల్ రెడ్డి, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దండపూర్ వరకు మొదటి ప్రాధాన్యంగా పూర్తి చేయాలని చెప్పారు. ఉద్దండపూర్ వరకు పెండింగ్లో ఉన్న పనులు 18 నెలల్లో పూర్తి చేయాలని, అందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక చేసుకోవాలని చెప్పారు. కోయిల్ సాగర్ లిఫ్ట్ ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాది జూన్లోగా పూర్తి చేయాలని చెప్పారు. మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్, జవహర్ లాల్ నెట్టింపాడు లిఫ్ట్, రాజీవ్ భీమా లిఫ్ట్ ప్రాజెక్టులను ఈ ఏడాది డిసెంబర్ లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. వీటికి సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులు, కావాల్సిన నిధుల వివరాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రయోజనాలే ప్రాధాన్యతగా కృష్ణా జిల్లాలో రాష్ట్రానికి న్యాయబద్ధత రావాల్సిన వాటాకు సాధన చేస్తున్న ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. కృష్ణానది పరివాహక ప్రాంతం సుమారు 70% తెలంగాణలో ఉంటే కేవలం 30% మాత్రమే ఏపీలో ఉన్నందున కృష్ణా జలాల్లో 70% వాటా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చుకునేలా ట్రిబ్యునల్ ఎదుట పట్టుబట్టాలని చెప్పారు. గోదావరి బేసిక్ నుంచి పట్టిసీమ ద్వారా ఏపీ తీసుకుంటున్న 90 టీఎంసీలను ఎగువన వాడుకునేలా నీటి కోట పెంచుకోవాలని చెప్పారు. ఈ అంశాలన్నీ కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నాటికి కృష్ణాపై నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు కేటాయించిన నిర్ణీత నీటి వాటాల విషయంలో ప్రభుత్వ వాదనలు సమర్థంగా ఉండాలని అప్రమత్తం చేశారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు చేపట్టేటప్పుడు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నీటి వాటాల అనుమతులు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ పలువురికి న్యాయస్థానం భారీ జరిమానాలు విధించింది. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 32 మందికి ట్రాఫిక్ ఎస్సీపీ మస్తాన్ ఆలీ ఆదేశానుసారం ఇన్స్పెక్టర్ పి ప్రసాద్ 15న కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ జాన్ ముందర హాజరుపరచగా 27 మందికి 38,500 జరిమానా విధించారు. రాష్ట్రానికి ఆదాయం కోసం గతంలో లైసెన్స్ను తిరస్కరించిన బార్లకు మరియు నూతన బార్లకు లైసెన్స్ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆదాయం లేక తీవ్రంగా సతమతమవుతున్న ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ద్వారా ఎంతో కొంత ఆదాయం పెంచేందుకు ఈ దిశగా చర్యలు చేపట్టింది. గతంలో పలు కారణాల వల్ల తిరస్కరించబడిన బార్లకు ఎక్సైజ్ శాఖ తిరిగి అనుమతులు ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24, మహబూబాబాద్, బోధన్, నిజామాబాద్, సరూర్ నగర్ మున్సిపాలిటీల్లో ఒక్కో బార్ ఏర్పాటుకు దరఖాస్తులు ఎక్సైజ్ శాఖ ఆహ్వానించింది. రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా ఖజానాకు భారీగా ఆదాయం వస్తోంది. ఇప్పటికే విపరీతమైన విక్రయాలు కొనసాగుతున్న తరుణంలో కొత్త బార్లు ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు రావడం గమనార్హం. దరఖాస్తులకు గడువు జూన్ 6. రాష్ట్ర వ్యాప్తంగా 28 బార్ల ఏర్పాట్లకు దరఖాస్తును ఆహ్వానించిన ప్రభుత్వం గురువారం నుంచి అప్లికేషన్లు స్వీకరించనుంది. జూన్ 6వ తేదీ నుంచి దరఖాస్తులు సమర్పించవచ్చని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. లక్కీ ద్వారా బార్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం ఆసక్తి గలవారు స్థానిక ఎక్సైజ్ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరుస చైన్ స్నాచింగ్లు, బైక్లు దొంగతనాలకు పాల్పడుతున్న 6 ముఠా సభ్యులను పట్టుకున్న ఆర్మూర్ పోలీసులు. 12 తులాల బంగారం, ద్విచక్ర వాహనం, ట్రాక్టర్ స్వాధీనం. మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య వెల్లడి. రోడ్లపై ఉన్న వరి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్కు విన్నవించిన రైతు సంఘాల సభ్యులు. జూన్ 2న యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడి. ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను సందర్శించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.